ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదమ్మా, మూత తీస్తుంటే చెయ్యి కాలింది. ఈ మాత్రం దానికి ఫీల్ అవ్వాలా? ఇది చాలా చిన్న విషయం సీను. నాకలా అనిపించట్లేదు. గాయత్రిలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఇంతకు ముందులో నాతో మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకలా అనిపించింది? ఏమో బాస్, నాకే అర్థం కావట్లేదు. నా గాయత్రి నాపై చూపించే ప్రేమ వేరుగా ఉండేది. తను ఎంత దూరంలో ఉన్నా నా గుండె తన కోసం కొట్టుకున్నట్టు అనిపించేది. మా ఇద్దరి మధ్య ఏదో తెలియని వైబ్రేషన్ ఉండేది. ఇప్పుడు అదేదో మిస్ అవుతున్నట్టుగా ఉంది. ఏదో నా కోసం నటిస్తుందా అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. తను గాయత్రి కాదనే నా మనసు గట్టిగా చెప్తోంది. నీకెలా చెప్పను సీను? మనసులో ఏదో తెలియని బాధగా ఉంది బాస్. చిచి, ఏంటిది? చిన్నపిల్లాడిలాగా బాధపడుకో. నా బాధ నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెప్పగలను? అందుకే తెలియకుండా ఎమోషనల్ అయిపోయాను. ఇట్స్ ఓకే. నువ్వు ఒక పని చేయి. చెప్పు బాస్. ఏం చేయను? తనేదో మనసు బాలేక అలా బిహేవ్ చేసి ఉంటుంది. ఆడవాళ్ళకి గాజులు చీరలంటే చాలా ఇష్టం. తను కోపంగా ఉంటే ఒక డజన్ గాజులు తీసుకెళ్ళి నీ చేతులతో ఆమె చేతులకి నువ్వే తొడిగి ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. సూపర్ ఐడియా చెప్పావు బాస్. థ్యాంక్ యూ సో మచ్. తను ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉంటుంది. నాకేం చేయాలో తెలియని టైంలో భలే ఐడియా ఇచ్చావు. నేను అదే పనిలో ఉంటాను. వస్తాను. సరే సరే. తను గాయత్రి అయితే నీతో బ్యాంగిల్స్ వేయించుకుంటుంది. గాయత్రి కాకపోతే బ్యాంగిల్స్ వేయించుకోదు. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు నవ్వుతూ పలకరిస్తే పొంగిపోతాను, బాధగా చూస్తే కుంగిపోతాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను గాయత్రి. నా మీద కోపం పోయిందా? నీ మీద నాకెప్పుడు కోపం ఉండదు గాయత్రి, ప్రేమే ఉంటుంది. నా మీదే నీకేదో కోపం ఉన్నట్టు అనిపిస్తోంది. చచ్చా, అలాంటిదేం లేదు. నిజంగా నా మీద అలాంటి కోపాలున్నా అవి పోగొట్టడానికి ఒకటి తెచ్చాను. ఏం తెచ్చావు? చూపించు. కళ్ళు మూసుకో. సస్పెన్సా? మూసుకో. అలాంటిదే. ఇప్పుడు కళ్ళు తెరు. గాజులు ఏంటి? మొహంలో హ్యాపీనెస్ కనిపించట్లేదు. నీకు నచ్చలేదా? బాగున్నాయి. వీటిని చూస్తే గాయత్రి మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. సరే, మరైతే చేతులు పట్టువేస్తాను. ఏది చేయలేవు? ఏమైంది? రే సీను, నువ్వు మనిషివైతే ఎదిగావు కానీ నీకింకా ఆచారాలు తెలియలేదురా. ఆచారమా? పెళ్లి కాకముందు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి గాజులు తొడవడం కరెక్ట్ కాదు. గాయత్రికి సాంప్రదాయాలు తెలుసు కాబట్టి చేతులు వెనక్కి తీసుకుంది. అలాగా? నువ్వైనా వాడికి చెప్పొచ్చు కదే, లేకపోతే వాడు అలుగుతాడని తెలుసు కదా. చెప్దామని అనుకున్నానమ్మా, ఇంతలోనే నువ్వు వచ్చేసావు. ఇవన్నీ నాకేం తెలుసు అత్తయ్య?
గాయత్రికి నచ్చిన గాజులు తొడిగితే తను చాలా సంతోషిస్తుందనుకున్నాను. పెళ్ళయ్యాక నీకిష్టం వచ్చినని గాజులు తొడుగు. అప్పుడది నీ పెళ్ళామే కదా, ఎవరు కాదంటారు? సర్లే, తర్వాతే తొడుగుతాను. అప్పటిదాకా నా దగ్గరే దాచుకుంటాను. అమ్మయ్యా, ఒక గండం గట్టెక్కింది. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు. నాకెవ్వరూ చెప్పొద్దు. ప్రతి సంవత్సరంలాగే గాయత్రియే నన్ను ఫస్ట్ విష్ చేయాలి. తను చెప్తుందిలే బావా, ఈలోపు మేము చెప్తున్నాం కదా, విను. అవునరా, మేం చెప్పేది కూడా వినరా? బా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు వినిపించట్లేదు. గాయత్రి వచ్చి కనపడితేనే నేను మాట వింటాను. హ్యాపీ బర్త్డే సీను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ గాయత్రి. రాత్రి నువ్వు వచ్చి విష్ చేస్తావని ఎంతగానో ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. బాగా నిద్రొచ్చి పడుకున్నావేమో అనుకున్నాను. పొద్దునైనా నువ్వు వచ్చి లేపి విష్ చేస్తావేమో అని ఆశపడ్డాను. చివరికి నేనే అడిగి నీతో బర్త్డే విషెస్ చెప్పించుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, నువ్వు అలా మారిపోయావు గాయత్రి. చాలేరా, ఏదో విధంగా చెప్పింది కదా. హ్యాపీ బర్త్డే రా సీను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రసీను. హ్యాపీ బర్త్డే సీను బాబా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందు మీరిద్దరు దగ్గరికి రండి. ఇద్దరు ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. 100 ఏళ్ళు చల్లగా ఉండ్రా. ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మ నాన్నల్ని బాగానే బుట్టలు వేసుకున్నావు. నేను వాళ్ళని బుట్టలో వేసుకున్నానా? వాళ్లే నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు. సరే సరే, కబుర్లు తర్వాత. ముందు నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడా? ఇంతకీ నాకేమిస్తున్నావు? అది గిఫ్ట్ ఇప్పటికిప్పుడు అంటే అంటే ఈరోజు నా బర్త్డే అని కూడా నీకు గుర్తులేదన్నమాట. అత్తయ్య, మాయా, నాకేదో తేడాగా కనిపిస్తోంది. ఇది మన గాయత్రి కాదు. చాలేరా నీ అల్లరి. ఈ మధ్య అది వేరే టెన్షన్స్ లో ఉందిలేరా. నాకు తెలియని టెన్షన్స్ ఏంటి? గిఫ్ట్ ఇవ్వలేదంటే అక్క నీకోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటుంది. లేదు లేదు, సర్ప్రైజ్ లాంటివేవీ ప్లాన్ చేయలేదు. అంటే నీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడదాం అనుకుంటున్నాను. నాకు తెలుసు గాయత్రి, నువ్వు నా గురించి ఆలోచిస్తావని. ఇంతకీ నాకు ఇవ్వడానికి ఒక చిన్న గిఫ్ట్ కూడా లేదా? ఏం కావాలి?